కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాదృశం నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనికలితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. మనం ఈరోజు ధనుర్మాసంలో 4వ రోజు వ్రతాన్ని ఆచరించుకుంటున్నాం. నిన్నటి వరకు అమ్మవారు వాళ్ళు కలిగినటువంటి సందేహాలను తీరుస్తూ వాళ్ళందరూ కూడా ముందుకు సాగిస్తుంది. ఒకటవ భాషలో నారాయణనే నమక్కే పరయితులు వారు మనకు కావలసినవన్నీ ఇచ్చేవాడు నారాయణుడు ఒక్కడే అని తన యొక్క పరమపదంలో ఉండేటువంటి వ్యక్త రూపమైనటువంటి నామాన్ని పలికి, రెండవ రోజు భాషలో మనం బ్రతికినంత కాలం కూడా ఉదయాన్నే లేవగానే మనం చేయాల్సిన కర్తవ్యాన్ని చెప్పుకుంటూ పాల్కడలు పై ఎత్తు ఉన్న వరమడి పాడి ఆ పాల్కడలు స్వామి యొక్క నామాన్ని పలుకుదామని ఆ వాసుదేవ సంకరణ ప్రద్యుమ్న నిర్ధ రూపాలు ఉండేటువంటి నామాలను పలుకుతూ, 3వ పాసంలో ఉత్తమమైనటువంటి నామము అంటే మనకు లోకంలో 4 రకాలు ఉంటారన్నమాట. స్వార్థం వాడు పని చేశారంటే కేవలం అందులో ఏదైనా లాభం ఉంటే మాత్రమే పని చేస్తారు, లేదంటే పనిని చేయరు. వాళ్ళు స్వార్థపరులు అని అంటుంటారు. ఇంకొంతమంది ఉంటారు తనకి లాభము పక్క వాళ్ళు కూడా లాభం కలగాలి అని చేస్తుంటారు, వాళ్ళు మధ్యములు అని అంటుంటారు. ఇంకొంతమంది ఉంటారు ఎదుటివాడికే ఇంకా మొత్తం అంతా కూడా ఏ చేసినా వాడికి ఎదుటివాడికే లాభం కలదు, దానివల్ల మనకి ఏ ఒక్క రూపాయి కూడా ఆశించడు, పేరు గాని కీర్తి గాని ప్రతిష్ట గాని ఏది ఆశించడు, వాళ్ళ గురించి ఏమైనా పర్లేదు అని ఎంత గొప్పవాడైనా క్రిందికి దిగి వచ్చేస్తుంటాడు మన స్వామిలాగా. వాడిని ఉత్తముడు అంటుంటారనమాట. అందుకే ఉత్తమం పేరు పాడి వామనవతారాన్ని వచ్చాడు కదండి, అక్కడ బలి చక్రవర్తి దగ్గర నుండి ఏమి ఆశించలేదు, ఇది ఇంద్రాది దేవతల దగ్గర నుండి కూడా ఏమి ఆశించలేదు. ఆయన అలా వచ్చి ఆ కార్యాన్ని చేసి పెట్టాడనమాట. అది వాడిని ఉత్తముడు ఉంటారు. ఇంకొంతమంది ఉంటారండి అసలు వీడికి లాభం అంటూ ఉండదు, పక్క వాళ్ళు పాడు చేయడమే. వీడికి లాభం ఉండదు, వాడికి లాభం ఉండదు. వాళ్ళు ఏం పేరు పెట్టి వల్ల మనకు తెలియాలి. మహానుభావుడు కొంతమంది ఉంటారు. ఇలాగా లోకంలో 4 రకాలు ఉంటారయ్యా. అందులో ఉత్తమోత్తముడు అంటే మన స్వామి ఇలాగా ఆయన వామనుడిగా మనకి వచ్చి మనందరూ కూడా రక్షించాడు ఆ రోజున అని 3వ భాషలో అమ్మవారిని తెలియజేస్తారు. 4వ భాషలో అంతా సంసిద్ధమవుతుంటారు. అయితే ఒక్కొక్కరికి ఒక అనుమానం వస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళే ఎన్నెన్నో పెద్ద పెద్ద పనులు మొదలు పెడితే, ఎన్నెన్నో వ్రతాలు చేయాలి, ఎన్నో హోమాలు చేయాలని మొదలు పెడితే రాక్షసుడు పాడు చేస్తే ఏమో అనుకుందామండి. మరి చూడాలి, విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే మారీచు సుబాహుడు వచ్చి వాళ్ళ యజ్ఞానం మొత్తం పాడు చేశారు. వాళ్ళు రాక్షసుడు, బుద్ధి లేదు, అసురులు వాళ్ళు చేశారంటే ఏమనుకోవచ్చు. కానీ మన స్వామి చెప్తే, మన స్వామి వ్రతాన్ని ఆచరించండి అని చెప్తే చేస్తుంటే ఇంద్రాది దేవతలే వచ్చి అడ్డుకున్నారే. అవును కదండి, విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్నాడు, ఏదో హోమం చేసుకుంటుంటే తపస్సు చేస్తుంటే ఆ విశ్వామిత్రుడు యొక్క తపస్సు అడ్డుపెట్టాడు ఇంద్రుడు. అలాగే స్వామి ఆ గోవర్ధనగిరిని ఆరాధన చేయండి అని వాళ్ళ ఆ వ్రతాన్ని చేయిస్తుంటే అక్కడ వచ్చి 1 రోజు కాదు 2 రోజు కాదు 7 రోజులు రాళ్ల వర్షం కురిపించాడే. మరి మనం చేసే పూజల వల్ల ఆ దేవతలకి నచ్చుతుందో లేదో, వాళ్ళ వల్ల మళ్ళీ మనకేమైనా ఇబ్బందులు కలుగుతాయో అని అనుకుంటున్నట్టుగానే అమ్మవారు చెప్తున్నారు అన్నమాట. మరి చూడండి, ఒక చెట్టు నుండి ఏదైనా ఒక వస్తువు కావాలంటే, పువ్వు పళ్ళు ఏమైనా కావాలంటే అవి ఎక్కడి నుండి వస్తాయి? కొమ్మ నుండి వస్తుంటాయి. వెళ్ళి ఆ బ్రాంచెస్ మనం వాటర్ పోయలేం కదండి, అక్కడ మనం వాటర్ ఫీడ్ చేయలేం కదండి. ఎక్కడ ఫీడ్ చేస్తాం? ఆ వేర్లు కనుక మనం ఫీడ్ చేస్తున్నట్టయితే ఆ చెట్టు నుండి వచ్చేటువంటి పువ్వులు కావచ్చు, పళ్ళు కావచ్చు, ఆకులు కావచ్చు, గాలి కావచ్చు, ఇవన్నీ మనం పొందగలుగుతాం. ఎందుకంటే ఇవన్నీ కూడా చెట్లు వివిధమైనటువంటి భాగాలు. అలాగే ఈ విశ్వమంతా కూడా ఆత్మ అంగాన్య దేవతా అని వేదం తెలియజేస్తుంది. ఆ పరమాత్ముడికి ఈ 33 కోట్ల మంది దేవతలు ఉంటున్నాం కదా, వీళ్ళందరూ కూడా ఆయనకి అంగములు వలె ఉంటారట. ఏదైనా ఒక పని కావాలంటే అక్కడ వస్తువు తీసుకురావాలంటే చేయమాత్రం తీసుకొస్తున్నాయేంటి, కాళ్ళు కూడా నడుచుకుంటూ వెళుతుంది కదా. అలాగే స్వామి మనకి అనుకరిద్దామని
లోపు మిగతా దేవతలందరూ కూడా వాళ్ళ అమ్మల వల్ల ఉన్నారు కదా, వాళ్ళు కూడా వచ్చి మనకి సహకరిస్తారు అని చెప్తున్నారు. ఇంతలో అందరు దేవతలు వచ్చి అక్కడ నిలబడతారమ్మా, ఏదో మా కృష్ణుడి యొక్క వ్రతాన్ని, మా భగవంతుడి యొక్క వ్రతాన్ని, పరమాత్మ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారట కదా, మా వంతు మేము ఏం సేవ చేయగలగాలి, నేను మీకు ఏ రకంగా హెల్ప్ చేయాలో చెప్పమ్మా అని అందరూ అడుగుతారనమాట. అందరి గురించి అమ్మవారు చెప్పలేదు, ఇక్కడ వరుణదేవుడి గురించి చెప్తున్నారు. చూడండి ఆ వరుణుడిని ఎలా కీర్తిస్తుందంటే, ఇందులో మనకి బ్రహ్మగారు, విష్ణువు, రుద్రుడు, ఇంద్రాది దేవతలు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిలో కూడాను వరుణుడు అంటే చాలా అందమైనటువంటి వాడు, చాలా చల్ల చూపునటువంటి దాతృత్వం కలిగిన వాడు అని వరుణుని కీర్తిస్తుంది. ఎందుకంటే బ్రహ్మగారు అనుకోండి, నన్ను పుట్టించాడు, తెలియవాడిని చూస్తే వరే నేను ఇలా పుట్టింటే బాగుంటుండే, వరే నేను వీడి కడుపులో పుట్టింటే ఇంత ధనవంతుడయ్యేవాడిని, వీడి కడుపులో పుట్టింటే నాకు ఇంత కీర్తి ఉండేటిది అని మనకు అనిపిస్తుంది. అవునా కాదండి? రుద్రుడు మనల్ని తీసుకెళ్తుంటే ఇంకా ఒక క్షణం బతికితే బాగుంటుంది, ఇంకో 2 రోజులు, ఇంకొక సంవత్సరం, ఇంకో 2 సంవత్సరాలు బతికితే బాగుంటుంది అనిపిస్తుంది. తృప్తి ఉండదండి. కానీ వరుణుడు వర్షం కురిపించాడంటే పాడి పంట అంత సమృద్ధి ఉంటే అందరూ పండుగలు చేసుకుంటారు. అటువంటి జాబులు ఇచ్చాడయ్యే స్వామి. అది నీలో ఉండేటువంటి గొప్ప దాతృత్వం, నీలో ఉండే మంచి గుణాలని ఆ వరుణుని కీర్తిస్తుంది. ఎలాగా ఆ స్వామిని కీర్తిస్తుందో వరుణదేవుణ్ణి, వానదేవుణ్ణి, తనని పర్జన్యుడు అని కూడా పిలుస్తారన్నమాట. ఎలా కీర్తిస్తుందో, తనని ఎలా ఆజ్ఞాపిస్తుందో భాషానుసంధానం చేసుకొని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆండాల్ తిరువడిగడే శరణం ஆழிமழை கண்ணா வண்ணுனி கைகரவேல் ஆழிகள் புக்கு முகுந்து குடார்த்தேரி ஊழு முதல்வனருவம் போல் மைகருத்தே பாழியந்தோருடைய பற்பனாவன் கையில் ஆஜு போல் மின்னி வரம்பரி போல் நின்று தெரிந்து தாராதே சார்ந்த முளைத்த சரவழை போல் வாழ உலகனில் பேஜிடையாய் நாங்களும் மார்கள் நீராட மகளிந்தேரோரம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். ఆడిమడై కన్నా వన్నుని కైగరవేల్. ఏ వానదేవా, కాముళ్ళు వల్ల పిల్లలు కదండి. మనం చూడండి, పిల్లలకి ఎవరైనా, పిల్లలకి మనకు కూడా, ఇక్కడ మనకు అంత అనుభవం లేదనుకోండి, ఇండియాలో పళ్ళు అమ్ముకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, వాడు ఏ పళ్ళు అని పిలుస్తాం. ఆయన పేరు వెంకయ్యో, ఎల్లయ్యో, పుల్లయ్యో ఏదో ఉంటుంది. ఆయన పేరు పెట్టి పిలుస్తామా? మనకు తెలియదు. వాడు చేసే పనిని తన పైన పెట్టి పిలుస్తున్నాం. ఎవడు ఐస్ క్రీమ్ అమ్మికడే ఐస్ క్రీమ్ అంటాం. నిజంగా వాడి పేరు ఐస్ క్రీమ్ కాదు. మన వాళ్ళకి తెలియదు. ఆయన డ్యూటీ ఏంటి? వాన కురిపించేటువంటి ఆయన డ్యూటీ. కాబట్టి ఏ వానదేవా అని సంబోధిస్తున్నారన్నమాట. ఆడిమడి కన్నా, గంభీరమైన మేఘములకి అధిపతి అన్నమాట. మేఘాలన్నిటి కూడా అధిపతి ఆ వరుణ దేవుడు అన్నమాట. దానికి అధిపతి అయినటువంటి వాడ నువ్వు నీ వన్ను కైకరవేల్, ఏ మాత్రము దాపరికం లేకుండా నువ్వు వాన కురిపించు అంటాడు. నేను చేస్తున్నట్టు అదే కదా, మళ్ళీ నేను రోజు చేసే పనేది కదా, మళ్ళీ రోజు ఏంటి మళ్ళీ అలా చెప్తున్నావు అంటే నువ్వు రోజు చేస్తున్నావయ్యా, కానీ మేమేం చేస్తున్నావు ఈరోజు? మార్గడే నీరాడువా. ఆ కృష్ణుడు చెప్పినటువంటి వ్రతానికి ఆచరించడానికి కావలసినంత స్నానాన్ని మేము ఆచరిస్తున్నాము. ఆ స్నానానికి ఆల్రెడీ వర్షాకాలంలో కూర్చానంటే అప్పుడప్పుడు కురవడం కాదు, ఇప్పుడు కురవాలి నువ్వు. ఎందుకంటే మేమందరూ కూడా కృష్ణుడి యొక్క వ్రతాన్ని ఆచరించడానికని, కృష్ణుడు చెప్పిన విధంగా మేము వ్రతం ఆచరిస్తున్నాం కనుక మాకు అనుకూలంగా నువ్వు వాన కురవాలి అంటారు. సరేనమ్మా, నేను అలాగే కురుస్తానంటే ఆ బాగు నువ్వు ఎలా కురవాలో నేను చెప్తావు, నువ్వు అలా కురవాలి, నీకు ఇష్టమైనటువంటి కురవడానికి వీల్లేదని వరుణుని ఆజ్ఞాపిస్తున్నారు అన్నమాట. భగవంతుడికి మనం సేవకులం అయితే, ఆ భగవంతుడి కనుక మనం దాసనం అయితే మిగతా దేవతలందరూ కూడా ఆ భక్తుడి మాటలు వింటారంటండి. మనం పరిగెట్టుకుంటూ ఆ దేవుడి దగ్గరకు, ఈ దేవుడి దగ్గరకు, మనశ్శాంతి గురించి చంద్రుడికి హోమమో, లేదో ఆయుష్ గురించి శనికి హోమమో, ఇంకో ఏదో ఫలానికి ఇంకో గ్రహానికి హోమమో, ఇవన్నీ చేయనవసరం లేదు. భగవంతుడి దగ్గర కనుక ఉన్నట్టయితే వాళ్ళే వచ్చి నీకు ఏం కావాలయ్యా, నీకు ఎలా సహాయపడగలం మేము, హౌ కెన్ హెల్ప్ యూ అని వచ్చి వాళ్ళ పాదాల వద్ద నిలబడతారు అని మనకి శాస్త్రం చెప్తుందండి. అలాగా ఎందుకంటే వీళ్ళందరూ ఆ భగవంతుడి యొక్క దివ్య దేహంలో వివిధమైనటువంటి భాగాలు, బాడీ పార్ట్స్ అన్నమాట. మనకి ఎక్కడ తెలుస్తుంది? విశ్వరూప సందర్శనంలో తెలుసు. అప్పటి వరకు కూడాను ఆ
అర్జునుడు కూడా నేను నాతో పాటు ఫ్రెండ్, నాతో పాటు పెరిగిన బావే నా బావే అనుకుంటూ బావా అనుకుని తిరిగిన వాడు కాస్త ఆ విశ్వరూప సందర్శన తిరగగానే ఏ ఏ దేవతలు ఎక్కడెక్కడ ఎలా పనిచేస్తున్నారో, ఏ అంగాల్లో వాళ్ళు ఉన్నారని దాన్ని దర్శించి అప్పటిగానే ఆయన జ్ఞానోదయం జరగలేదు. కనుకనే మిగతా దేవతలు కూడా పరమాత్మ దగ్గర మనం చేరినట్టయితే మిగతా దేవతలు కూడా వచ్చి మనకి ఎలా కావాలో అలా వాడు సహాయం చేస్తుంటారట. వాడిని ఆజ్ఞాపిస్తున్న అమ్మవారు ఆశయుడు కుక్కుముకుందు కూడా తేరి. ఆశయుడు అంటే నువ్వు సముద్రం లోపలికి వెళ్ళి జలాన్ని తీసుకొని ఎక్కడో ఏ కుండలలోనో అక్కడ కాలువలోనో నదుల్లోనో చెరువుల్లోనో జలాన్ని తీసుకుంటే సరిపోతాయా? నువ్వు సముద్రం దగ్గర వెళ్ళి జలాన్ని తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు అందరికి ఇవ్వాలి కదా. మేఘం చూడండి వస్తుంది, నల్లపు ఆ మేఘాలు వస్తాయి, వానవంతం కురిచాయో నేను ఇంకా వీళ్ళకి ఇవ్వవలసిందేమని ఆ బాధపడుతూ తెల్ల మేఘమై వెళ్ళిపోతుంటుంది. నీలో నువ్వేం దాచుకో మాకు తెలుసు, ఎందుకంటే చూస్తుంటే కనబడుతుంది. కానీ నీ దగ్గర ఎంతో అంత ఇవ్వగలుగుతున్నాను కనుక నువ్వు చిన్న ఈ నదుల్లోనో ఇక్కడ ఉండేటువంటి చెరువుల్లోనో అక్కడ ఉండే కుంటల్లోనో వాటిలో నీళ్ళు కాదా నువ్వు తీసుకోవాల్సింది, సముద్రంలో ఉండే నీళ్ళు తీసుకోవాలి. అనగా సరైన మన బయలుదేరనే కాదు కాదు, సముద్రంలో కూడా ఎలాంటి నీరు తీసుకోవాలి. నువ్వు పైన ఉండేటువంటి ఏదో ఆ సూర్య రశ్మి చేత వెచ్చదనాన్ని ఉండే నీటిని తీసుకోవడానికి వెళ్ళలేదయ్యా. సముద్రంలో లోపలికి వెళ్ళి చల్లగా ఉండేటటువంటి ఆ నీళ్ళని తీసుకొని మాకు వర్షం కురిపించాలి. ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళకి కృష్ణ విరహం ఉంది, వీళ్ళ తాపము పెరుగుతుంది. ఆ కృష్ణుడి యొక్క విరహాన్ని తట్టుకోలేకపోతున్నారు. నీ యొక్క వాన చేత మా యొక్క తాపాలన్నీ తీరాలి, అలాగా నువ్వు కురవాలి అని అంటుంటారు. సరేనా మనం వెళ్తానంటే కాదు నువ్వు బాగా నీళ్లు త్రాగావని ఏం గుర్తు? మనం బాగా తిన్నామనుకోండి ఒకసారి మనం బరువు తీసుకుంటాం కదా, అలాగే నువ్వు నీరు తాగి త్రేయించాలి. నువ్వు ఒకసారి త్రేయించిన తర్వాత ఏం చేయాలి? పైకి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళి కూర్చోడానికి ఈ మేర మాత్రం వర్షం పడుతుంది. నువ్వు ప్రపంచమంతా కురిసేలాగా పైకి ఏరి ఆ పైకి వెళ్ళి అప్పుడు వాన కురవాలి. మన సనాతన సాంప్రదాయం, మన సనాతన ధర్మం ఏంటో అమ్మవారి భాషలు చెప్తున్నారండి. నాకు ఒక్కడికే క్షేమం కలగాలని మన వాళ్ళు ఎవరు పూజ చేయరండి. లేదా నా కుటుంబంలో భార్య, నా అన్న, నా తమ్ముడు ఉండాలని పూజ చేయరండి. సందర్భంలో ప్రారంభంలో అలా చేసినా చివరికి వచ్చేసరికి లోకాః సమస్తాః సుఖినో భవంతు. వాడు ధర్మపరుడా, ఆస్తిపరుడా, నాస్తికుడా అనేటువంటి సంబంధం లేదు. వాడు ఏ మతమా ఆ మతమా అనే సంబంధం లేదు. వాడు మనిషి వాడు పశువు అనే సంబంధం లేదు. అది చుట్ల పుట్ల అనేటువంటి సంబంధం లేదు. లోకంలో ఉండేటువంటి ప్రతి జీవి కూడాను సుఖంగా ఉండాలి, సుఖినో భవంతు అని చేశారు. అందుకని నువ్వు కూడా లోకులందరూ కూడా ఆనందించేలాగా ఏరి పైకి వెళ్ళి నువ్వు వాన కురవాలి, ప్రపంచమంతా కూడాను నీ యొక్క వాన కురిసేలా ఉండాలి అనగానే సరేనమ్మా నేను అలాగే బయలుదేరే కాదు అలాగే కూర్చోడు కదా. అది ఇంకా చెప్తున్నావు ఊష ఉదయవరూళ్ళు మైకరెత్తి నువ్వు వస్తున్నావని చిన్న మాకు తెలియాలి కదా. మన సహజంగా లోకంలో ఏదైనా ఒక దాన్ని ఒకరిని పొగడాలి అంటే వాడిలో లేనటువంటి ఒక కాంతినో వాళ్ళలో లేనటువంటి ఒక గుణాన్నో వేరే దాన్ని తీసుకొచ్చి మనం పొగడుతూ ఉంటాం. నువ్వు ఎంత చంద్రులా ఉన్నావని వాడి మొహం చూస్తే మొత్తం మాడిపోయి ఉంటుంది, కానీ చంద్రులాగా ఉంది అని మొహం అనగానే వాడు ఆనందపడిపోతుంటారు. కానీ ఇక్కడ అమ్మవారు ఈ మేఘం లాంటి మన నీల మేఘ శ్రావుడు ఉంటున్నా కదా, మేఘంలో ఉండేటువంటి తత్వాన్ని ఇక్కడ చెప్పట్లేదు. స్వామిలో ఉండేటువంటి ఆయన నీల మేని ఎలా ఉంటుందో అలాగ నువ్వు మారవాలి. నువ్వు వస్తున్నట్టుగా వాళ్ళందరికీ తెలియాలి. ఆ స్వామి శరీరం ఎలాగైతే కృష్ణుడు నల్లగా ఉంటాడో అలాంటి ఒక ఆకారంతో నువ్వు రావాలయ్యా నువ్వు చెప్తుంది. ఆ వచ్చిన తర్వాత ఎలాగంటే జగత్ సృష్టికి కారణమైనటువంటి అంటే లోపలికి ఏవి అన్ని కూడా ప్రళయకాలంలో లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి, బయట ఏమి ఉండవన్నమాట. నేను ఇవన్నీ సృజించాలి. సో కామయత బహుశ్యాం ప్రజాయేతి అని సంకల్పిస్తాడట. అలా సంకల్పించినప్పుడు ఆయన నీలి ఆ శరీరం పైన ఉండేటువంటి కాంతి ఎలా ఉంటుందో అలాంటిది. చక్కగా పాడి పంట అంతా చేతికి వచ్చింది. ఆ చేతులు కోయాలనే సమయంలో చూడండి అక్కడంతా ఆ పంటంతా నిగిరిలాడుతుంటుంది అటువంటి కాంతితోటి. అప్పుడే ఇంకా రేపో మాపో ప్రసవిస్తుంది అనేటువంటి తల్లి యొక్క ఆ దివ్య మేని ఎలాగైతే నిగడగలాడుతుంటుందో
అటువంటి కాంతితోటి నువ్వు ఒక వాన కురిపించాలయ్యా అని అంటాడు. సరేనండి అలా వెళ్తారంటే కాదు పారియందోరడే పర్పనాదం కయ్యల్, నీ యొక్క విశాలమే అంటే పాషితో పర్పనాదం అంటే పద్మనాభుడి యొక్క కుడి చేతిలో ఉండేటువంటి చక్రములాగా నువ్వు మెరవాలి, చక్రములాగా ఉరుమాలి. ఆయన భుజంలో ఉండేటువంటి అంటే ఆయన చేతిలో ఉండేటువంటి ఆ కుడి చేతిలో ఉండేటువంటి ఆవి అంటే ఆ చక్రము ఎటువంటి ప్రకాశమానంగా ఉంటుందో అలాగా నువ్వు చేయాలి. ఆ చక్రము సమ్టైమ్స్ మనకి ఆనందాన్ని కలిగిస్తుంటుంది, కొందరికి దుఃఖాన్ని కూడా కలిగిస్తుంటుందండి. ఎలాంటి ఆనందాన్ని కలిగిస్తుంటే భక్తులకి దుష్టుల నుండి రక్షింపబడుతుంటే ఆనందం కలుగుతూ ఉంటుంది. దుష్టులు చనిపోతుంటే అసలు రాక్షసాదులందరూ కూడాను వాడు భయం వేస్తుంటుంది. నువ్వు అలా ఉండను. స్వామి గొప్పవాడి, కానీ తనలో ఉండే గుణాలు కొంతమందికి భయం వేస్తుంది, కొంతమందికి ఆనందం వేస్తుంది. కానీ నువ్వు కొలిసేటువంటి వాన ఎవ్వరికి కూడాను భయం కలిగించడానికో బాధపడడానికో ఉండకూడదయ్యా. నువ్వు వస్తున్నావంటే నువ్వు అందరూ కూడా ఆనందపడాలి. అలాగా నీవు నీ యొక్క మెరుపు ఉండాలి అంటుంది అనమాట. సరేనమ్మా నేను వెళ్తానంటే అంతేకాదు ఇంకా ఉంది. నువ్వు ఎలా కురవాలి అంటే నీకు ధ్వని వచ్చేటప్పుడు ఎలాగంటే ఆవిపోలు నిన్నే వరింపరిపోలు నిన్ను తెలియదు. దక్షిణావత శంఖము అంటారు స్వామి. పాంచగన్య శంఖాన్ని దక్షిణావత శంఖం అంటారు. ఆ శంఖాన్ని పూర్తిగానే కొంతమందికి ఆనందం కలుగుతుంది, కొంతమందికి హృదయాలు పగిలిపోతాయట. స్వామి ఊదగానే ధార్త రాష్ట్రాన్ని హృదయాన్ని వ్యధారయతి అంటారు. అక్కడ ఉండేటువంటి కౌరవుల హృదయాలని కూడా అప్పుడే పగిలిపోయారు, వాళ్ళందరూ పోయారట. అప్పటికే వాళ్ళు కొట్టడానికి మనవాడు భయపడుతున్నాడు అర్జునుడు. అలాగే స్వామి శంకు పూరించగానే కొంతమంది హృదయాలు పగిలిపోతాయ్యా. పాండవులు లాంటి వాళ్ళందరికీ ఆనందం కలుగుతుంటుంది, కానీ నీలో నుండి వచ్చేటువంటి ఆ ఉరుము ఎవ్వరికి కూడాను దుఃఖాన్ని కలిగించేదై ఉండకూడదు. ఎలా ఉండాలి ఉరుము? అందరికి కూడా ఆనందాన్ని కలిగించేదై ఉండాలి. నువ్వు వస్తున్నావు అన్నట్టుగానే ఎక్కడో పడుకున్నటువంటి వాడు కూడా లేచొచ్చి ఆనందంగా నీ యొక్క వాణిని వాడు అనుభవించగలగాలి. అలాగే నువ్వు ఒకసారి ఉరుమాలి అని చెప్తున్నారు అనమాట. సరేనమ్మా అలా వెళ్తున్నట్టే కాదయ్యా. అంతేకాదు దాశాదేశారంగా ముదైత షటుడైపోరు. నీ యొక్క వర్షపు ఆ వర్షం ఎలా ఉండాలంటే స్వామి బాణము శారదం అంటారు కదా, ఆ శారదంతో బాణాలు వేస్తుంటే ఆ శర వర్షం ఎలా వస్తుందో అలా ఉండాలి. ఆ శర వర్షం కొందరు కష్టం కలిగించిందండి. మనకి మారీచు సుబాహుడు వాళ్ళు 14,000 మంది కరదూషణాదులు ఉంటారు కదా, మారీచు సుబాహుడు అలాగే రావణుడు వీళ్ళు చూశారండి. రాముడు యొక్క ఎప్పుడు బాణం సంధిస్తున్నాడో, ఎప్పుడు తన అంగు నుండి తీస్తున్నాడో, ఎప్పుడు కొడుతున్నాడో వాళ్ళు అసలు గమనించలేకపోయారన్నమాట. అటువంటి బాణపు వర్షం కురిపించాలంటే మిగతా వాళ్ళకి కష్టం కలగాలని కాదు, ఆయన యొక్క బాణపు వర్షంతో అసురులందరూ పోయారు. కానీ నువ్వు కురిసేటువంటి వానతో ఎలా ఉండాలి? అందరూ కూడా ఆనందించాలి. ఎవరు కూడా ఏ బాధ కలగడానికి వీలు లేదు అని చెప్తానన్నారు. వాడ ఉలగ నిలిపేదుడయాయ్, నీ ఇలాంటి వర్షంతో వాడ ఉలగ నిలి, ఈ భూమిపై ఉండేటువంటి ప్రతి జీవి ప్రతి మనిషి కూడా ఆనందాన్ని పొందాలి. అటువంటి వర్షాన్ని కనుక కురిపించినట్టయితే మేము కూడా వెళ్ళి అందులో స్నానం చేసి కృష్ణ వ్రతాన్ని ఆచరించుకుంటామయ్యా అని వరుణదేవుణ్ణి మొట్టమొదటిగా ప్రార్థిస్తూ తనను ఆదేశించినటువంటి ఒక వైభవాన్ని మనకి ఈ భాషలో అమ్మవారు తెలియజేశారు. ఈ భాష చాలా గొప్పదంటారండి. మిగతా వాళ్ళు ఏమో తెలియదు, కానీ మేము మా స్వామివారి చిన్నజీవి స్వామి దగ్గర నుండి చాలాసార్లు అనుభవించాం. అండ్ దాసుడు కూడా ఇంటర్వ్యూలకు ఒకసారి కూడా ఫీల్ అయ్యాడు అనమాట. మనకి స్వామివారు శ్రీరంగంలో కావేరి నది మొత్తం ఎండిపోయింది. అప్పుడు అక్కడ వరుణ యాగం చేశారు, కావేరి యాగం అంటారు. అది చేసినప్పుడు మా చేత అందరి చేత కూడాను ఆ చివరి రోజున ఆషమణి కన్నా ఈ మాసాన్ని అనుసంధానం చేయించారు. వర్షం వచ్చిందండి, ఎంత పెద్ద వర్షం వచ్చింది. అంతేకాదు కృష్ణా వసంతోత్సవాలని 2006లో అనుకుంటా, అప్పుడు 2004లో చేశారు ఒకసారి. అప్పుడు కూడా వర్షం వచ్చింది, పెద్ద వర్షం, చాలా పెద్ద వర్షం వచ్చింది. ఆ తర్వాత మేము బెంగళూరులో ఉండేవాళ్ళం. జ్యోతిషానికి వాటి మీద కూడా వస్తుండేవాళ్ళు. మాకు అంత మేము అప్పట్లో వెళ్ళిన కొత్తలో మాకు అందరూ ప్రవేశం ఏం లేదు. అయితే వచ్చిన వాళ్ళు ఏదైనా అడిగితే వెంటనే మా నాన్నగారు ఫోన్ చేసి, అయ్యా దేనికో వచ్చారు, ఇలాంటిది ఏం వాళ్ళకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి
మనకి అక్కడ బోర్వెల్ వేయాలంటే బెంగళూరులో మినిమం 1500 అడుగులు వేస్తారు. మినిమం అంత వేస్తే కానీ వాటర్ తగ్గుతుంది. అతను వచ్చాడు 13 వరకు వెళ్ళామండి, ఇక్కడ నీళ్లు రాళ్ళకి ఏమంటారా ఆపుతారా అని ఏం చెప్పారో వాళ్ళు తెలియదు. వద్దంటే బాధపడతారని భయం, బెంగాల్ లోపల ఏమనుకుంటాడేమని వెళ్ళి స్వామి గారిని భారం తెలుసుకొని వెళ్ళి ఏం కాదు వెళ్ళని చెప్పి కూర్చొని ఒక 13 సార్లు ఆడవాడి ఎక్కడ పారాయణ చేశాడండి. ఆ వెళ్ళిన అతను ఒక అరగంటలో మళ్ళీ ఫోన్ చేశాడు, స్వామి మంచి నీళ్ళు పడ్డే స్వామి మాకండి. అంత గొప్ప భాషం అండి ఆడవాడి ఎక్కడ. అంటే ఈ కనుక అనుసంధానం చేస్తే పాడి